జగిత్యాల జిల్లాలో స్పీడ్ బ్రేకర్లే సమస్యగా మారిన వింత పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారులపై ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లతో లాభం మాట దేవుడెరుగు. వాహనాలు రిపేర్లకు వస్తున్నాయని, ప్రయాణికులకు నడుం నొప్పులు పెరుగుతున్నాయని, స్పీడ్ బ్రేకర్స్ వద్ద వాహనాలు సడన్ బ్రేక్ వేయడం వల్ల వెనుక నుంచి వచ్చిన వాహనాలు వేగంగా ఢీకొంటున్నాయని వాహనదారులు చెబుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పటికీ చాలామంది కనీసం బ్రేక్ వేయకపోవడం వల్ల వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు రాష్ట్ర హైవే ఉండగా నిజామాబాద్ ధర్మపురి వైపు జాతీయ రహదారులున్నాయి. ఆయా రహదారులపై వందల సంఖ్యలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం వల్ల చాలామంది నడుము నొప్పితో ఆసుపత్రులకు వెళ్తున్నారు. వాహనాలు కూడా మెకానిక్ షెడ్లకు వెళ్తున్నాయి. జగిత్యాల నుంచి 11 కిలోమీటర్ల దూరంలోని మేడిపల్లి మండల కేంద్రానికి 30 వరకు స్పీడ్ బ్రేకర్లున్నాయని, ఎక్కువ సంఖ్యలో ఉన్న వాటిని తొలగించాలని మేడిపల్లికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రజావాణిలో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. జగిత్యాల నుంచి కరీంనగర్, నిజామాబాద్, ధర్మపురి వైపు ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనవసరమైన స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మరి మేడిపల్లి అన్న నాకు 2 వీలర్ ఉంటుంది. నేను మేడిపల్లి నుంచి ద్విచక్ర వాహనం పైన జగిత్యాల వరకు రావడానికి మేడిపల్లి జిల్లా మండల కేంద్రం నుండి జగిత్యాల మంచినీళ్ళ బావి వరకు 30 తక్కువ లేకుండా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయన్న నేషనల్ హైవే మీద. అసలు ఈ స్పీడ్ బ్రేకర్లు ఇన్ని ఉండొచ్చా? ఎందుకు ఇచ్చేది ఏంటి? దీనివల్ల ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల ఉపయోగం ఏంటిది? పెద్ద ద్విచక్ర వాహనం మినక 4 చక్రాల వాహనాలు ఏవి కూడా ఆ పైన వాహనాలు వేగ నియంత్రణ పాటిస్తున్నాయి. స్లో డౌన్ అవుతున్నాయి. ఎక్కడ కావడం లేదు. ఎవ్వరు వెళ్ళిపోయే తీరు వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక ద్విచక్ర వాహనమే మెల్లిగా డిస్క్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి మెల్లిగా వెళ్ళాలనే క్రమంలో స్లో చేసుకుంటే అక్కడ వెనుక వాహనం వచ్చి మమ్మల్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కలెక్టర్ గారికి ఈరోజు ఇచ్చింది పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. అట్నే నేషనల్ హైవే ఏఈలు కానీ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే ఒకసారి స్పీడ్ బ్రేక్ వేసిన తర్వాత సంవత్సరం తర్వాత తగ్గుతుందని మళ్ళీ పెద్ద చేస్తారు, పక్కన వేస్తారు. యాక్చువల్ దాని మీద వేయాలి. ఒకే దగ్గర 2-3 స్పీడ్ బ్రేకర్లు ఎట్లా ఉంటాయి, దీని మీద కూడా పరిశీలించాలి కలెక్టర్ గారని విన్నవించుకొని